నమస్తే మిత్రులారా, నిన్న టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామయ్య ఎవరైతే లొట్టపీస్ రామయ్య ఉన్నాడో వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆయన ఎన్ని పెద్ద పెద్ద కారుకుతలు కూర్చుండు. ఇంకొకటి ఏమంటుండంటే తెలంగాణ రాష్ట్రంలోనంట పబ్లిక్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఎందుకు తిడుతున్నారు రావులే? నీలాక వందల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడా రేవంత్ రెడ్డి? ఫామ్ హౌజులు కట్టుకున్నాడా? ప్రగతి భవన్ కట్టుకున్నాడా? మీలాక అయ్య కోటి బిడ్డ కోటి అల్లుని కోటి ఫామ్ హౌజులు కట్టుకున్నాడా? ఈ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పు చేసిండా? ఎందుకు తిడుతున్నారు రావులే? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఆ తిట్లనే కూడా ప్రామాణికంగా తీసుకుంటే మీ అయ్యని నిన్ను ఎట్లా తిడుతుంటావు ఒకసారి చూడు. నిన్ను తిడుతుంటే నీ ఇజ్జతు నీ విలువ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి మీద వేస్తున్నావు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి నువ్వు పీకిందేంది? ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడే ఆయన మీద కొంతమంది నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూలి కుక్కల్ని పెట్టి ముఖ్యమంత్రి నీవే తిట్టిపిచ్చి నీవే దాన్ని వీడియోలు రిలీజ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో నీ దగ్గర వేల కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోని తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నావు బిడ్డ అనుకున్నావు. కానీ లాగ్ల తొండలు ఇడుస్తాం నీకు బిడ్డ. ఈ రకంగా ఏదన్నా చేయగలుగుతావు అన్నట్ల దొంగే దొంగ 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 అన్నట్లు మీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా పైసలు పెట్టి కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టి, ఎందుకంటే నీవు డ్రామా కానివి మీ కుటుంబమే పెద్ద డ్రామాల కుటుంబం. సినిమా వాళ్ళతో కూడా కొంత మీకు మంచి సఖ్యత ఉంది, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఆ కృష్ణానగర్ గడ్డ మీద కొంతమంది అడ్డకూలీలు ఉంటారు సినిమా వాళ్ళు. ఆ సినిమా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ముఖాలకు రంగులేసి ముఖ్యమంత్రిని తిట్టించే కార్యక్రమం నీవు పెట్టుకున్నావు. నిజమైన జనాలు ఎవరు తిడతలేరు. నిజమైన జనాలు నిన్ను మీ అయ్యని ఎట్లా తిడుతున్నారు ఒకసారి చూడండి మిత్రులారా. వీడియో తిట్టిపిస్తున్నాడు. కేసీఆర్ కు వాళ్ళకు పుట్టగతి కూడా ఉండదు. అమ్మేమడుగుతున్నది కేటీఆర్ గారు ఇంటికోగా కేసీఆర్ సరే నేను అనొద్దు పెద్ద మనిషి కాబట్టి ఇంటికో నౌకరిస్తాడు ఏడిచ్చిండు అంటున్నది. ఇను ఒకసారి మీ అయ్యని తిట్టరా అని తిట్టు కుక్క తిట్లు తిట్టిండ్రు. ఈ తిట్లు వినలేకనే ఆ ముసలోడు పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. చెప్పమ్మా మంచిగా తిడుతున్నావు, బుద్ధి రావాలి అట్లా. ఏమంటున్నది విన్నావా కేటీఆర్? కాంగ్రెస్ వాళ్ళే కూడా నీలాక డ్రామా ఆర్టిస్టులను పెట్టి తిప్పిస్తే అంతకు డబుల్ త్రిబుల్ తిడతారు. ఇటువంటి డ్రామాలు బంద్ చేయి రాములు. డ్రామా కంపెనీలు వేసుకోవడానికి మీకు టైం ఉన్నది. ఎట్లా మీకు అధికారం కోల్పోయింది, ఇక మళ్ళీ వచ్చేది కూడా లేదు. డ్రామాల్లో ట్రై చేయండి మంచిగా. కొంత తెలంగాణకు కొన్ని ఆస్కార్ అవార్డులో భాస్కర్ అవార్డులో ఇంకేమైనా అవార్డులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చెప్పావా మంచిగా తిడుతున్నావు బుద్ధి రానికే. విన్నావా? మీ అయ్యని ఎట్లా తిడుతున్నారు చూడు ఒక్కొక్కరు. పింఛన్ లెగ్గొట్టిండు. ఇట్లా రకరకాలుగా తెలంగాణ ప్రజలందరూ కూడా మీ అయ్యని కూడా తిడుతుండ్రు, నిన్ను కూడా తిడతారు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు వేస్తున్నాడు. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదంట. ఇకనన్నా నీ కూలి కుక్కలతోని డ్రామా కంపెనీలు వేసినటువంటి డ్రామా వాళ్ళతోని సినిమా వాళ్ళని తీసుకొని వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులను తెచ్చి ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని తిట్టించే పని చేయకు. వీళ్ళు నిజంగా తిడుతున్నారు. గ్రామ స్థాయిలో మీ అయ్యని నిన్ను ఇంతకుముందు ఎట్లా తిట్టిండ్రు చూడు. నీవు గులాబీల జెండలే రామక్క అంటే గులాబీల దొంగలే రామక్క అని పాట తెల్లారెడ్డికల్లా వచ్చింది. అంటే మీరు ఎంత దొంగలు, ఎంత దోసుకున్నారు, ఎంత దాచుకున్నారు, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొట్టిండ్రు, ఈ రాష్ట్రాన్ని ఎట్లా సర్వనాశనం చేసిండ్రు, బంగారు తెలంగాణని అప్పల కుప్ప ఎట్లా చేసిండ్రు, ప్రజల చేతికి ఎట్లా సిప్పిచ్చిండ్రు, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మీ అంతస్తులు ఎట్లా పెరిగినాయి. తిన్న తర్వాత పోయి ఢిల్లీలో సారాదంతా చేసి టీఆర్ జైల్లో చిప్పకూడు తినొచ్చింది ఎవడు?
ఇట్లా తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని కూడా చాలా తిడుతున్నారు. ఇక్కడన్నా నీ డ్రామాలు నీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేస్తే బాగుంటుందని రాములయకు మరొకసారి లోటపీస్ రామానికి హెచ్చరిస్తున్నా. రైట్, నమస్తే.